మీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా మీ దాసుని మీ ఆత్మతో మీ అభిషేకంతో నింపి మాతో వచ్చిన వారందరితో మీరు మాట్లాడి మా జీవితాలలో నా తల్లి మార్పును కలుగునట్లుగా సహాయం చేయమని నేను వింటున్న వారు శ్రద్ధగా విని వాక్యములో ఆత్మీయంగాను అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వినడానికి దేవుని సేవకుని మనం ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో చేరవచ్చిన మీ అందరికీ శుభవందనాలు. దేవుని నామములో కూడుకుంటే వారి మధ్యలో దేవుడు ఉంటా అన్నాడు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ మన మధ్యలో తప్పకుండా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. రైట్. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడుకున్నాం. జేమ్స్ గారు చెప్పినట్లు ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఏంటి? క్రిస్మస్. ఎందుకంటే 800 కోట్ల మంది ఉంటే దాంట్లో 600 కోట్ల మంది ప్రజలు పైబడి క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు. 196 దేశాల్లో నిజంగా చెప్పినట్టే 150 నుంచి 160 దేశాల వరకు క్రిస్మస్ పండుగ జరుపుకుంటూనే ఉంటారు. ప్రపంచవ్యాప్త పండుగ. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ ఒకటే చెప్పట్లేదు, అనేక గ్రంథాలు చెబుతూ ఉంటాయి. కొన్ని గ్రంథాల్లో యేసు ప్రభు పేరు ఉంటుంది, బైబిల్లో లేకపోయినప్పటికీ. కొన్ని గ్రంథాల్లో పేరు లేకపోయినా ఆ లక్షణాలు, ఆ గుణగణాలు, ఆ స్వభావం కలిగినటువంటి వారుగా యేసు ప్రభు అంతర్లీనంగా కనపడతాడు ఇతర గ్రంథాల్లో కూడా. కాబట్టి యేసు ప్రభు అందరికీ చెందినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున మనం దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటాం. చదువుతున్నప్పుడు యేసు ప్రభు, జేమ్స్ గారు కూడా టచ్ చేశారన్నమాట. యేసు ప్రభు ఈ లోకంలో యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే క్రైస్తవులు అందరూ లేదా లోకం కూడా అనుకునేది ఏంటంటే యేసు ప్రభు 2000 సంవత్సరాలకు చెందినటువంటి దేవుడే కదా అని. అంతకుముందు వేదాలు ఉన్నాయి, అంతకుముందు పురాణాలు ఉన్నాయి. BC 623లోనే గౌతమ బుద్ధుడు పుట్టాడు. అంతకంటే ముందు ఇంకా దేవుళ్ళ గురించినటువంటి ప్రస్తావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే యేసు ప్రభు నిన్నటి మొన్నటి దేవుడు కదా, 2000 సంవత్సరాలకు చెందిన దేవుడు కదా. ఇంకా మనోళ్ళు కూడా చాలా మంది ఎక్కువ అంటూ ఉంటారు యేసు ప్రభు వయసు 2023 సంవత్సరాలే. యేసు ప్రభు ఎప్పటి దేవుడు అని మొదటగా క్రైస్తవులు అనేటువంటి మనకు తెలిసి ఉండాలి. యేసు ప్రభు ఎవరు? ఆయన పుట్టాడా, వచ్చాడా? భూమి మీద అంతకుముందు ఆయన లేడా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఉన్నామనుకో, మనం పుట్టక ముందు మనం లేం. మనకు పుట్టక ముందు తండ్రి గర్భంలో, ఆ తండ్రి గర్భంలో, ఆ తండ్రి గర్భంలో ఎక్కడో అణువు రూపంలో ఉంటే ఉండొచ్చు, కానీ
మనకు శక్తి అంటూ లేదు, మనకు ప్రభావం అంటూ లేదు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. యేసు ప్రభు ఎలాంటి వాడయ్యా అని మనం అర్థం చేసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? అందరికి తెలుసు, క్రైస్తవులకు అంటుతా ఉన్న వాక్యం ఇది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు ఏముండిందంట? వాక్యం ఉండింది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండింది, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. మన మధ్యలో నివసించడానికి వచ్చాడు ఆయన, యేసు ప్రభు. హఠాత్తుగా 23 సంవత్సరాల క్రితమే మాత్రమే భూమి మీదకి వచ్చినవాడు కాదు. అంతకు ముందు నుండి శాశ్వత కాలం నుంచి ఉన్నటువంటి దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు, ఆది కాలం నుంచి ఉన్న దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభును. యేసు ప్రభు గురించి మాట్లాడితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూసినట్లయితే, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది? ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది అంటే ప్రారంభం, సంభూతుడై ఉన్నాడు. తర్వాత ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టి సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్న దగ్గర అంతా యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అని పెట్టుకోవాలి. ఆయన అటువంటి మహిమగల దేవుడు. ఆయన అట్టి మహిమగల దేవుడు భూమి మీదకి వచ్చాడు. అంతేగాని లేని దేవుడు, అంతకు ముందు లేకుండా 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు అని మనం అప్పటి నుంచి మాత్రమే యేసు ప్రభు దేవుడని, ఈ మధ్య కాలంలో వచ్చిన దేవుడని, లోకం అనుకుంటున్నట్టుగా దేవతల వెనకాల వచ్చిన వాడని, అలాంటి దేవుడు కాదు మన దేవుడు. మనం ఏ దేవుని అయితే యేసు ప్రభుని పూజిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, మన రక్షకునిగా ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు, అనాది కాలం నుంచి ఉన్న దేవుడు, ప్రారంభం నుంచి ఉన్న దేవుడు. ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. అట్టి మహిమగల దేవుడు ఉన్నాడు అని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గురించి బైబిల్ చాలా విస్తారంగా మాట్లాడుతుంది. ఆయన గురించి మాట్లాడితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆయన పుట్టినవాడా, వచ్చినవాడా అని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వచ్చినవాడు, పరలోకం నుండి భూమి మీదకి వచ్చినవాడు. రావాలి అంటే దేవునికి ఒక రూపం కావాలి. వేరే ఏ రూపంలో వచ్చినా మనుషులు ఆయన అంగీకరించలేరు. మనుషులతో ఆయన సహవాసం చేయలేడు, వారితో సంభాషించలేడు, వారితో మమేకమైపోలేడు. అందుకే యేసుక్రీస్తు శరీరాకారంలో భూమి మీదకి వచ్చాడు, మానవాకారంలో భూమి మీదకి వచ్చాడు, నరావతారంలో భూమి మీదకి వచ్చాడు. మనుషులతో సహవాసం చేయడానికి, మనుషులతో స్నేహం చేయడానికి, మనుషులతో కలిసిపోవడానికి, మాట్లాడడానికి, మనతో కలిసిపోయి ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చడానికి. ఇది అర్థం చేసుకుంటే మంచిది. అందుకొరకు నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? భూమి మీదకి రావడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అర్థం చేసుకుంటే, దేవుడు మానవుణ్ణి నిర్మించినటువంటి విధానం, సృష్టి 5 రోజులు,
6వ రోజు మానవుని నేల నుండి మంటి నుండి నిర్మించి వారి నాసికారంధంలో జీవముగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ తర్వాత అదే నరుడు తినవద్దన్నటువంటి చెట్టు ఫలాన్ని తిన్నాడు కాబట్టి పాపం అనేటువంటిది, అజ్ఞాతిక్రమం అనేది వచ్చింది. దేవునికి మానవునికి మధ్యలో గ్యాప్ ఏర్పడింది. మరణం అనేది మానవునికి వచ్చింది. తెలియని అకారణ ద్వేషాన్ని దేవుని మీద మానవుడు పెంచుకున్నాడు. తిరిగి మానవుడు దేవుణ్ణి వెతకడానికి చేయాల్సినంతగా ప్రయత్నం చేయలేదు, కానీ దేవుడే మానవుణ్ణి తన వైపు త్రిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. బలులను తీసుకొచ్చాడు, యాజక వ్యవస్థను తీసుకొచ్చాడు, ప్రవక్తలను తీసుకొచ్చాడు. ఇలా వీళ్ళందరినీ తీసుకొచ్చి దేవుడు మనుషులతో మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. మనుషులు తిరిగి తనతో సమాధానం పరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ మనుషులు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు? దారి తొలగి తమ సొంత మార్గంలో వెళుతూ ఉన్నారు. ఆ సొంత మార్గాలే అనేకమైనటువంటి మతాలు. మతము అంటే అభిప్రాయం. అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు దేవుని వెతకడంలో. వెతకవలసిన చోట వెతకవలసినటువంటి రీతిలో మనిషి దేవుని వెతకలేదు. దాని కారణాన్ని బట్టి నిజమైనటువంటి దేవుడు దగ్గరలో ఉన్నప్పటికీ ఆయన కనుక్కోలేకపోతున్నారు. అటువంటి స్థితిలోకి వస్తున్నారు. ఇప్పుడు వెతకడం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఒక మాట ఉంది. మనం లూకా 19:10 యేసుప్రభు ఎందుకు వచ్చాడు అన్నదానికి ఈ మాట ఎక్కువ మంది సేవకులు చెప్తుంటారు కదా. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాడు. వెదకి రక్షించడం కొరకు. మనుషులు దేవుని వెతుకుతున్నారు, దేవుడు మనిషిని వెతుకుతున్నాడు. కానీ దేవుడు మనిషిని కనుక్కోగలుగుతున్నాడు, కానీ మనుషులు దేవుని కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే వెతకాల్సినటువంటి స్థితిలో వెతకట్లేదు. ఓ రోజు పొద్దుపోయినాక ఓ వ్యక్తి ఒక వీధి దీపం కింద, స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా, దాని కింద వెతుకుతున్నాడు. అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి, ఏంటయ్యా వెతుకుతున్నామంటే, నేను పర్స్ పోయిందండి వెతుకుతున్నాను అంటే, నేను కూడా సాయం చేస్తాను. ఇతను కూడా వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికారు, ఇద్దరు కనపడలేదు. వెనకాల వచ్చిన వ్యక్తి మొదటి అడిగాడు, ఇంతసేపు వెతికాం, పోయిందన్నావు, దొరకలేదు, ఇంతకీ ఎలా పోయింది, ఎక్కడ పోయింది, ఎప్పుడు పోగొట్టుకున్నామంటే, అతను కొద్దిగా తాగి ఉన్నాడు అనుకుంటాను, మత్తులో. దూరంగా చీకటి వైపు చూపించి, గుంతలు ఉన్నాయి రోడ్లో, అటువైపు చూపించి, అక్కడ వస్తూ ఉంటే కింద పడ్డాను, అప్పుడు పోయింది అంటున్నాడు. అక్కడ పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు అంటే, అక్కడ కరెంట్ లేదుగా, ఇక్కడ కరెంట్ ఉందిగా, అందుకు వెతుకుతున్నాను అంటున్నాడు. ఇక్కడ వీధి లైట్ ఉందని ఇక్కడ వెతుకుతున్నాడంట. పోగొట్టుకుంది ఎక్కడ? చీకట్లో, గుంతల రోడ్లో. చాలామంది ఎక్కడ పోగొట్టుకున్నామో దేవునితో సహవాసాన్ని తెలియట్లేదు. దేవుని స్వరూపాన్ని, సారూప్యాన్ని, పోలికను ఎక్కడ పోగొట్టుకున్నామో తెలియట్లేదు. దేవుని దైవ గుణాలను ఎక్కడ పోగొట్టుకున్నామో తెలియట్లేదు. దేవుని స్వభావాన్ని ఎక్కడ పోగొట్టుకున్నామో తెలియట్లేదు. అది తెలియక పోగొట్టుకున్న దగ్గర వెతుక్కోకుండా, ఇచ్చేటువంటి నిజమైన దేవుని దగ్గర వెతుక్కోకుండా, సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి మర్చిపోయి సృష్టిలో వెతుకుతున్నారు దేవుణ్ణి. దేవుడేమో నేను సృష్టికర్తను అంటే ఆయన్ను ప్రక్కన పెట్టి, ఆయన సృష్టించినటువంటి వస్తువులలో, చతుష్పాద జంతువుల్లో, మనుషుల్లో, పురుగుల్లో, రకరకాలైనటువంటి పక్షుల్లో, రకరకాలైనటువంటి అన్నిట్లో, ఇంకా చెప్పాలంటే వాటన్నిటిలో దేవుడు ఉన్నాడేమో. ప్రకృతిలో ఏది పోగొట్టట్లేదు, అన్నిట్లో. గ్రహాల్లో దేవుడు వెతుకుతున్నారు. గాలిని దేవుడు అంటారు, వర్షాన్ని దేవుడు అంటారు, నీళ్ళని దేవుడు అంటారు, అగ్నిని దేవుడు అంటారు.
కానీ వీటన్నిటినీ కలుగు చేస్తున్నటువంటి మహిమ గల మహాదేవుడు ఉన్నాడు, ఆయన్ను వెతుకుదాము అనేటువంటి ఆరాటం లేదు. ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభు, పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన ఏం చేశాడంటే పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన పుట్టాడు అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం. నిజమే, పుట్టింది వాస్తవమే, కన్య మరియ గర్భాన. కానీ ఉన్నవాడు పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. రావడానికి దేవునిగా వస్తే మనం భూమి తట్టుకోలేదు కాబట్టి మానవ ఆకారంలో వచ్చాడు, మనిషిని పోలికగా వచ్చాడు, దాసుని రూపం ధరించుకొని వచ్చాడు. మనం ఫిలిప్పి 2:6 తెలుసు కదా, దేవునితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఏం చేశాడు? మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను వ్యక్తునిగా చేసుకుని అలా వచ్చాడు యేసు ప్రభు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడుగా యేసు ప్రభు కనపడుతున్నాడు. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి. ఇందాక ఎక్కడి నుంచి వచ్చాను రాసుకుని 38లో పరలోకం నుండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు. కాబట్టి పుట్టాడని మనం ఎంతసేపు ఉన్న యేసు ప్రభుని ఇప్పటికీ కూడా చిన్న ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి ఊపుతూ ఉంటారు కొంతమంది. మీరు చూసారా లేదా? క్యారల్స్కి వెళ్తుంటారు కదా, ముఖ్యంగా అమ్మగారులు వెళ్ళేటువంటి క్యారల్స్లో చూస్తే, క్యాథలిక్స్ వెళ్ళే క్యారల్స్లో యేసు ప్రభును ఉయ్యాల తొట్టిలో దాంట్లో పెట్టుకుని పొత్తిగుడ్డలు చుట్టి, చిన్న బొమ్మకి పొత్తిగుడ్డలు చుట్టి ఇలా ఊపుతూ పాట పాడుతూ ఉంటారు. లోకానికి యేసు ప్రభుని ఏమని చూపిస్తున్నాం? మనం పసిబాలుడిగా చూపిస్తున్నాం. కానీ యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త అయిన మహిమగల మహా దేవుడు. కానీ మనం చూపించేదంతా పిల్లోడిలాగా పసిబాలుడమ్మా అని రకరకాలుగా పాటలు పాడుకుంటాం. మనము యేసు ప్రభువును ఏ విధంగా అర్థం చేసుకుంటామో దాన్ని బట్టి దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. చాలామంది దేవునిగా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి కార్యాలు జరగట్లేదు అంతే. ఆయన గొప్పతనాన్ని గొప్పవాడిగా గుర్తిస్తే, మహిమగల దేవునిగా గుర్తిస్తే, ఆయన సృష్టికి అధిపతి అని గుర్తిస్తే అంత ప్రభావం మనం ఆయనకి ఇవ్వగలం, ఆయన ఆరాధించగలం, ఆయన మహింపరచగలం. అప్పుడు ఆయన ఆశీర్వాదం వస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఏం చేశారు? పూజించారు, కానుకలు ఇచ్చి. పసివాడుగా ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారు? సాగిలపడి ఆరాధించారు. మత్తయి సువార్త 2:10-11 జ్ఞాపకం చేసుకుంటే ఆరాధించారు. ఎందుకని? మరియను ఆ శిష్యువును చూచి అని ఉంది. అక్కడ గోలలో ఆరాధించారు, దేవదూతులు ఆరాధించారు. వీళ్ళందరి యొక్క ఆరాధనలో యేసు ప్రభు పసిబాలుడు కాదు, పసిబాలుడని ఆయన ఆరాధించలేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని ఆయన్ను ఆరాధించారు. మహిమగల మహాదేవుడని ఆయన ఆరాధించారు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దేవుడు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనల్ని పరలోక రాజ్యపు వారసులుగా చేయడానికి. ఆమేన్. భూమి మీద మన జీవితము మరణముతో అంతమైపోతుంటే ఆ తర్వాత మరణం అనేటువంటిది మన జీవితాల్లో ఒక మలుపే. మరణము తర్వాత నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. ఇది అర్థం చేసుకోండి. మంచి జీవితంలో మరణంతో జీవితం ముగించట్లేదు. మన్నైనది వెనుకటి వలనే
మన్నవును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. ప్రసంగి 12:7 చూస్తాం. కాబట్టి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరాలి అంటే ఏమవ్వాలి? పరిశుద్ధత కావాలి, పాపక్షమాపణ జరగాలి, ఆత్మ యొక్క మలినం పోవాలి, క్షమాపణ రావాలి దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే ఆదాము అనేటువంటి మానవుడు పాపం చేశాడు కాబట్టి, అతని యొక్క వంశంలో పుట్టాం కాబట్టి, అతని సంతానంలో పుట్టాం కాబట్టి మనమందరము పాపములోనే పుడుతున్నాం, పాపాన్ని స్వభావరీత్యా చేస్తున్నాం, పాపపు స్వభావంతో పుడుతున్నాం కాబట్టి పాపం చేస్తున్నాం. కాబట్టి ఆ పాపానికి పరిష్కారం చూపించడానికి భూమి మీద ఏమీ లేదు. మనం మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డల వలె కనపడుతున్నాయంట. ఆ పాపానికి పరిష్కారం లేదు. పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తమును వెలగా చెల్లించడానికే యేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. మనం 1 తిమోతి 1:15 ఒక వాక్యం చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది అని. కాబట్టి రక్షించడానికి వచ్చాడు. యేసు అనేటువంటి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడుతుందని మత్తయి 1:21 చూస్తాం. సో అట్లాంటి ఆ రక్షణ కొరకు వచ్చాడు. రక్షణ కలగాలంటే ఏం కావాలి? 4-5 మెట్లు మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకొని మీరు కనిపెట్టండి. నేను కొన్ని పదాలు చెప్తాను. ఇప్పుడు లూకాసు వార్తకి, మలాకి సువార్తకి లేదా మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ ఉంది. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో 400 సంవత్సరాల కాలం పాటు దేవుడు మనుషులతో మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ప్రవచనం లేదు, మాట లేదు, దర్శనం లేదు. మౌనకాలము అంటారు దాన్ని, లేదా దాన్ని చీకటి కాలము అంటారు. దాన్ని కొత్త నిబంధన పాత నిబంధన మధ్య కాలము అంటారు, ఇంటర్టెస్టామెంటల్ పీరియడ్ అంటారు. అది కొంతమందికే తెలుస్తుంది, థియాలజీ చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చరిత్ర ప్రకారం రాయబడిన ప్రకారం కాదు, చరిత్ర ప్రకారం ఏ పుస్తకం ఆఖరి పుస్తకం తెలుసా? అంటే పాస్టర్లు ఉన్నారు కదా, పాత నిబంధనలో చరిత్ర ప్రకారం నెహెమ్యా గ్రంథం, బైబిల్ ప్రకారం అయితే ఎస్తేరు గ్రంథం ఉంది. మొత్తం 14 పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు. ఆ 14 పుస్తకాల కాలంలో మొత్తం చరిత్ర అంతా 5 పంచకాండాలు, 14 చరిత్ర పుస్తకాలు. ఈ మధ్య కాలంలోనే పాత నిబంధన అంతా జరిగింది. మిగతావి 5 కావ్య గ్రంథాలు, 5 పెద్ద ప్రవక్తల గ్రంథాలు, మళ్ళీ 12 మంది చిన్న ప్రవక్తల గ్రంథాలు, ఇవన్నీ కూడా ఈ మొత్తం పుస్తకాల్లోనే జరిగింది. ఈ 19లోనే, ఈ 19 పుస్తకాల కాలంలో జరిగినటువంటివి మిగతావన్నీ రాసింది 20 పుస్తకాలు. ఇవన్నీ చూస్తే ఈ నెహెమ్యా కాలంలో మనం వరుస పెట్టి మీరు అంటే మనం ఆ వైపు వెళ్ళట్లేదు, కానీ వెళ్తే నెబూకద్నెజర్ కాలం తర్వాత బబులోను చెరపట్టినాక 70 సంవత్సరాలు, 70 సంవత్సరాల తర్వాత పారసీక రాజు అయినటువంటి కోరేష్ రావడం. కోరేష్ వచ్చి వాళ్ళందరినీ నీకు పంపిస్తే వీళ్ళు వచ్చి జెరుబ్బాబెల్ నాయకత్వంలో వచ్చి దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. దర్యావేషు రాజు, దర్యావేషు తర్వాత ఐశ్వర్యేషు రాజు, ఎస్తేరు గ్రంథకాలం, ఎస్తేరు గ్రంథకాలం తర్వాత ఎజ్రా రావడం. ఎజ్రా తర్వాత 448లో ఎజ్రా వచ్చాడు, 457లో నెహెమ్యా వచ్చాడు. ఇవన్నీ చూస్తే ఈ కాలాలన్నీ చూసుకుంటూ వస్తే ఆ కాలం నెహెమ్యా గ్రంథకాలం. ఆ నెహెమ్యా కాలంలో చివరిగా మలాకి ప్రవచించాడు. ఆ తర్వాత కొంతకాలానికి 400 సంవత్సరాల పాటు మధ్యకాలంలో
మాదీయ పారసీక సామ్రాజ్యం కూలిపోయి గ్రీకు సామ్రాజ్యం రావడం, గ్రీకు సామ్రాజ్యం పోయి యూదా దేశంలో మక్కబీయులు అనేటువంటి వాళ్ళు హస్తగతం చేసుకోవడం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం రావడం, జూలియస్ సీజర్ రోమా సామ్రాజ్యాన్ని స్థాపించడం, యేసు ప్రభు జన్మం జరిగినప్పుడు ప్రజాసంఖ్య వ్రాయాలని ఆజ్ఞాపించింది ఎవరు? కైజర్ అగస్టస్ అంటారు, సీజర్ అగస్టస్. ఆయన రావడం, ఆయన కాలంలో యేసు ప్రభు పుట్టడం, ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు. ఈ ఒక ఇది బైబిల్లో ఒకటి చోటే కాదు ఉండేది, అనేక ఇతర దేశాల గ్రంథాలలో వారు చరిత్రలో వారి దేశాల చరిత్ర రాసుకుంటారు కదా, ఆ చరిత్రలో కూడా ఈ విషయాలన్నీ ఉన్నాయి. చరిత్రకారులు రాసిపెట్టినటువంటి విషయాల్లో అవి ఇవి సరిచూసుకుంటే రెండు తెలుస్తుంది. యేసు ప్రభు సజీవుడు అనేటువంటి దేవుడు అని, మహిమగల దేవుడు అని, పూజనీయమైనటువంటి దేవుడు అని అర్థమవుతుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఆలోచిస్తే ఈ ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసింది యేసు ప్రభు. ఆయన 3.5 సంవత్సరాలే బోధించాడు, కానీ 150 కిలోమీటర్లు, మ్యాక్సిమం 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయలేదు ఆయన. గలిలయ, సమరయ, యోదయ అంతే, ఇజ్రాయెల్ దేశం దాటి బయటికి వెళ్ళలేదు. కానీ ప్రపంచాన్ని అంతటినీ జయించినటువంటి వారు ఉన్నారు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, నెపోలియన్ లాంటి వాళ్ళు, ప్రయత్నం చేయాలని చేసినటువంటి హిట్లర్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ పేరేం బయటికి రాలేదు, యేసు ప్రభు పేరు వచ్చినట్టుగా. ఈ క్యాలెండర్ తయారు చేసినప్పుడు చరిత్రకారులు ఎవరిని తీసుకున్నారు? యేసు ప్రభు యొక్క జననాన్నే చరిత్రగా ఆధారం చేసుకొని క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత అని విభజించారు. ఈరోజు ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పుట్టుక కూడా యేసు ప్రభు పుట్టుకతో ముడిపడింది. నా బర్త్డే నేను చెప్పుకోవాలి అంటే క్రీస్తు శకం 1972 అని చెప్తా నేను. అంటే క్రీస్తు యొక్క పుట్టుక నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పుట్టాను అని ప్రతి ఒక్కరు కూడా అలా చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఇయర్ మెన్షన్ చేయాల్సిందే, నెల మెన్షన్ చేయాల్సిందే, డేట్ మెన్షన్ చేయాల్సిందే. ఆ తేదీ, ఆ సంవత్సరం దేంతో ముడిపడిందంటే యేసు ప్రభు యొక్క పుట్టుకతో ముడిపడింది. కాబట్టి యేసు ప్రభు చరిత్ర పురుషుడు. ఆయన స్వయంభవుడే కాదు, చరిత్ర పురుషుడు అని అర్థం చేసుకోవాలి. అట్టి చరిత్ర పురుషుడు ఏం చేశాడే అంటే, ఈ లూకాసు వార్త 1వ అధ్యాయంలో 68 నుంచి 79 వచనాల వరకు జకరియా ప్రవచనం అని ఉంది. జకరియా ప్రవచనం 68 నుంచి 79 వరకు కలిసి ఉంటాయి వచనాలు. దాంట్లో కొన్ని లైన్స్ ఉన్నాయి, లైన్స్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాల గురించి ఒకటి నేను చెప్పి ముగిస్తాను. ఆ పదాలు మొదటి నుంచి ఉంటే విమోచనము, రక్షణ అనే మాట ఉంది, విడిపించబడి నిర్భయమై అనే మాట ఉంది, నీతిమంతులు పరిశుద్ధులు అనే మాట ఉంది, పరిశుద్ధత అని. ఇంకో మాట ఏముందంటే క్షమాపణ అనేటువంటి మాట కనపడుతుంది. అంటే ఇవన్నీ వాత్సల్యత, క్షమాపణ. ఎస్, వాత్సల్యత. ఒక అన్యుని దృష్టిలో ఏంటయ్యా క్రిస్మస్ అని ఆలోచిస్తే నేను కింద నుంచి పైకి వస్తాను. ఈ లోకంలో ఎవరైనా సరే బాధలు ఉంటే వాత్సల్యత చూపించగలరు, అయ్యో బాధ నిట్టూర్పుడు ఇవ్వగలరు, ఆదరించడానికి ప్రయత్నం చేయగలరు. కానీ మనం పాపంలో పుట్టినటువంటి మనకు పాప క్షమాపణ ఇవ్వగలిగిన వారు ప్రపంచంలో మరెవరు లేరు. పాపముల కొరకు వెల చెల్లించిన వాడు యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే నీ స్థానంలో, నా స్థానంలో, నీకు బదులుగా, నాకు బదులుగా శిలువ మ్రాను మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి మన బదులుగా మనకు మహిమగల సింహాసనం ఇవ్వడం, కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. మనకు మహిమగల వస్త్రాలు ఇవ్వడానికి ఆయన వస్త్రహీనుడు అయ్యాడు. మనం మహిమగల శరీరాన్ని ధరించుకోవడానికి ఆయన మంటి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. మన మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింపజేయడానికి ఆయన మహిమగల సింహాసనాన్ని విడిచి వచ్చాడు.
వచ్చి సిలువ మ్రాను మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మన పాపములను తన మీద వేసుకుని మన పాపములను క్షమించాడు. మన 1 యోహాను 1:9 మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేయను. ఏం చేశాడు? పాపలను ఏం చేశాడు? ఆయన పవిత్రులుగా చేశాడు. ఆమేన్. యేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి పుట్టింది ఎందుకయ్యా అంటే పాపులను పవిత్రులుగా చేయడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్షమాపణ ద్వారా మనకు వచ్చినటువంటిది మొదటి ఎఫెసీ 1:7 కూడా కృపా మహదేశ్వరం ద్వారా మనం విమోచించబడి పాపముల నుంచి క్షమించబడ్డామంట. అపరాధముల నుంచి క్షమించబడ్డాం. క్షమాపణ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు క్షమాపణ లేకుండా చాలా బహుమానాలు పరలోకం నుంచి తెచ్చారనుకో, మనకి ఇల్లు, ఐశ్వర్యము, బంగారము ఇవన్నీ కావాలి. అయితే ఈ జీవితం ముగించిన తర్వాత నువ్వు నరకానికి వెళ్తావు, ఎందుకంటే క్షమాపణ లేదు కాబట్టి. ఇవన్నీ కావాలా? ఇవి ఎలాగో వస్తాయి. అయితే మరణము తర్వాత నిత్యత్వము, యుగయుగాలు పరలోకంలో దేవుని యొక్క నిత్యత్వపు మహిమలో సంతోషంతో సమాధానంతో దేవుని తండ్రిగా ఉన్నటువంటి మహిమగల ఆ పెద్ద కుటుంబములో మనము కుటుంబ సభ్యులుగా ఉండడం కావాలా? బంగారు వీధిలో తిరగడం కావాలా? మండుసున్న అగ్నిగుండంలో కాలడం కావాలా? మహిమగల ఆ అద్భుతమైనటువంటి భవనాల్లో నివసించడం కావాలా? మండుతున్నటువంటి అగ్నిగుండంలో కాలడం కావాలా? ఇది అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభు పాపక్షమాపణ ద్వారా పరలోకాన్ని ఇవ్వడానికి, అందుకే పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి. పరలోకంలోకి ఎవరికి ఎంట్రీ ఉంటుందంటే పరిశుద్ధులకి. కొంతమంది లోకం దృష్టిలో నీతిమంతులుగా ఉండాలనుకుంటారు, కానీ పరలోకం ఏం కోరుకుంటుందంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటుంది. చాలామంది భూమి మీద నీతి అంటే అర్థం ఏంటంటే మంచి పనులు చేస్తే నీతి అని. మంచి పనులన్నీ దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట? మురికి గూడల్లా ఉన్నాయంట. కానీ పరిశుద్ధత రావాలంటే యేసయ్య రక్తం చేత కడగబడాలి. నీతి కావాలంటే ఏదో భోజనం పెడతారు, ధర్మకార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, ఏదో చేస్తారు, నీతిమంతులు అని పేరు పెట్టి పిలుచుకుంటారు. ఎంత నీతిమంతుడికైనా యేసయ్య రక్తం చేత కడగకపోతే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే అతను పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు కాలేరు. పాప క్షమాపణ కలగదు. ఇప్పుడు కొంతమందికి జైల్లో ఉంటారు కదా, ఏదో నేరం మీద, మనకు కూడా పాపపు నేరం ఉంది, బెయిల్ ఇస్తే విడిపిస్తారు. కానీ నేరం రుజువైందనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? జైలుకి వెళ్ళాల్సిందే. మరణం విషయంలో కూడా ఆలోచిస్తే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కొంతమందిని బ్రతికించాడు. మళ్ళీ వాళ్ళు చనిపోయారా లేదా? మళ్ళీ చనిపోయారు. అది పునరుద్ధానానికి గుర్తులేండి ఒక విధంగా చెప్పాలంటే. కానీ యేసు ప్రభు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదని రోమా 8:1 చూస్తాం. కాబట్టి ఆ భయము, మరణ భయము నుండి తొలగించడానికి, మరణపు కాడి నుంచి విడిపించడానికి, మరణపు దాస్యము నుండి విడిపించడానికి యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. అక్కడ 4 మాటలు ఉన్నాయి. 4 మాటలు: ఒకటి, క్షమించడానికి వచ్చాడు. రెండవది, పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు, జకర్యా ప్రవచనంలో ఉన్న మాటలు. మూడవది, మరణ భయం నుండి తొలగించడానికి వచ్చాడు. మరణ ఛాయలో చీకట్లో ఉన్నటువంటి వారికి వెలిగించడానికి వచ్చాడు. ఇక చూస్తే నాలుగోదిగా అన్ని కలిపి ఒకటే మాట, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. శాశ్వతమైనటువంటి రక్షణ. ఈ రక్షణ ఏంటంటే అపవాదం నుంచి శాశ్వతమైన రక్షణ, పాపపు స్వభావం నుంచి శాశ్వతమైన రక్షణ, నిత్య నరకాగ్ని గుండాల నుండి శాశ్వతమైనటువంటి రక్షణ. యేసు ప్రభు 1 యోహాను 3:8 ఉంటుంది అనమాట. అపవాది క్రియలు లయపరచుట కొరకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చెను అని. అపవాది క్రియలు లయపరచడానికి. కాబట్టి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఈ మాటలు అర్థం చేసుకుంటే మనకి చక్కగా అర్థమవుతాయి. కాబట్టి మరణం తర్వాత మధ్యాకాశంలో యేసు ప్రభు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల విందుకాలం ఉంటుంది, బహుమతుల ప్రధానోత్సవం.
ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఉంటుంది. యేసు ప్రభు స్వయంగా పరిపాలిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి కొత్త ఈ పాత ఆకాశము ఈ భూమి అన్ని మహావేంద్రముతో లయమైపోయి కొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పడతాయి. ఆ తర్వాత యుగ యుగాలు, కౌంట్లెస్ ఇయర్స్, అంటే లెక్కించలేనంత కాలం, ఇంకా దానికి కాలం అంటూ ఉండదు అనుకుంటాను. ఎటర్నిటీ అంటారు, నిత్యత్వం. ఆ నిత్యత్వంలో మనకి ఇంకేమి క్యాలెండర్ ఏముండదు, రోజు తేదీలు మార్చుకునేటువంటిది. టైము వైభవంగా టైం పాస్ కాదే అన్నట్టు ఏముండదు, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. అట్టి మహిమ గల అట్టి సంతోషంలో, అట్టి వైభవోపేతమైనటువంటి జీవితంలో యుగ యుగాలు జీవిస్తారు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు. ఆమేన్. అట్టి జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. అది అర్థం చేసుకోవాలి. మనల్ని దేవుని పోలికలోనికి మార్చి దైవ స్వభావము కలిగిన వారిగా చేసి దేవుడు నివసించినట్లే నిత్యత్వం యుగయుగాలు నివసించేటట్టుగా చేసి తన పరలోక కుటుంబంలో ఎఫెసీ 3:14 అంటారు కదా, ఏతో చేత పరలోకమందును భూమి మీద ఉన్న తండ్రిని బట్టి ఏ కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ కుటుంబం కొరకు అని, ఆ కుటుంబంలో సభ్యులుగా చేర్చడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే క్రిస్మస్ ఆనందం అనేది మనకు నిజంగా వస్తుంది. దాని కొరకు మనం ఏం చేయాలి? దాని కొరకు ఏం చేయడానికి వచ్చాడంటే లోకంలో జన్మించడానికే కాదు, ప్రతి హృదయంలో యేసు ప్రభు జన్మించాలి. దానికి యేసు ప్రభు నికోదేముతో అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే గానీ అతను పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కొత్త జన్మ అంటే ఏంటి? నీటి ద్వారా, వాక్యం ద్వారా. ఆ వాక్యమైనటువంటి యేసు ప్రభుని మనం ఆహ్వానిస్తే, ఇదిగో నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను, నా అపరాధములు నేను ఒప్పుకుంటున్నాను, యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నన్ను మీ రక్తంతో పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నా హృదయంలోనికి రండి అని ఎవరైతే ఆహ్వానిస్తారో, వారు ఎవరి హృదయంలో అయితే యేసు ప్రభు వస్తాడో, ఏ రోజు యేసు ప్రభు వారి హృదయంలోకి వచ్చాడో ఆ రోజు వాళ్ళకి ఏంటి? క్రిస్మస్. ఆమేన్. నేను నిన్న నా ఐఫోన్లో పాత క్యాలెండర్ వెనక్కి వెళ్ళాను, 94లోకి వెళ్ళి చూశాను. డేటు ఒకసారి నవంబర్ చివరిలో 30వ తేదీ అనుకుంటాను, బుధవారం, 94వ సంవత్సరం నా సొంత రక్షకునిగా యేసు ప్రభుని అంగీకరించాను. ఆ రోజు నాకు క్రిస్మస్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 18వ తేదీన 94వ సంవత్సరంలో బాప్తిసం పొందాను. ఆ రోజు అద్భుతమైనటువంటి ఆనందం మొదలైంది. పేతురు పత్రికలు అంటాడు, చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందం. ఇదిగో దేవదూతలు కూడా పాడుతూ ఉండేటప్పుడు అంటారు కదా, ఇదిగో దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ ఓ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషం ఎంతమందికి ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తారో వాళ్ళందరికీ. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ ఇన్ని ఆశీర్వాదాలు తెచ్చింది. కాస్త బంగారము, చెవి పుడకను, ముక్కు పుడకో కాదు తెచ్చింది. కాస్త ఇల్లు, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న ఉద్యోగం. మనం ఎంతసేపు ఉన్న యేసు ప్రభుని చిన్న చిన్న కోరికలు కోరతాం. యేసు ప్రభు ఏమంటున్నాడు? పెద్ద పరలోకాన్నే దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. మనం ముక్కుకో చెవుకో పెట్టుకునేటువంటి బంగారం కాదు, మన కాళ్ళ కింద బంగారు వీధుల్లో నడిచే ధన్యత ఇస్తానంటున్నాడు. వజ్ర రాశులతో కట్టబడినటువంటి గృహాల్లోనే నివసించబోయేటువంటి ఆధిక్యత ఇస్తానంటున్నాడు. మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి కృపనిస్తానంటున్నాడు. సో అట్టి దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం, అట్టి దేవుణ్ణి మన హృదయాల్లోకి చేర్చుకుందాం, అట్టి దేవునితో కలిసి సంతోషిద్దాం. అట్టి కృప ఈ సాయంకాల పిల్ల చేరిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తున్నాం. ఈ సాయంకాల పిల్ల వచ్చిన ప్రియులందరి కొరకై స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. అయ్యా, మీరు ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఆ ఉద్దేశాన్ని అయ్యా మీ సన్నిధిలో మేము కొన్ని నిమిషాలు మాట్లాడుకోగలిగాం. మమ్మల్ని నిత్యజీవానికి వారసులుగా చేయటకు, పరలోక రాజ్యానికి వారసులుగా చేయటకు, యుగయుగాలు మీతో పాటు మమ్మల్ని ఉంచుకోవడం కొరకు, మీ దైవ కుటుంబంలో పిల్లలుగా చేర్చుకోవడం కొరకు,
అయ్యా మమ్మల్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి మమ్మల్ని మరణ భయం నుంచి విడిపించి మాకు రక్షణ కలుగు చేశారు. ప్రభువా మీకు స్తోత్రాలు. అట్టి కృపలో నీ బిడ్డలందరినీ కొనసాగింపు చేయమని అయ్యా ఈ కూడికను ఏర్పాటు చేసిన బిడ్డలను, ప్రయాసపడిన బిడ్డలను, వచ్చిన బిడ్డలను, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభునామం పేట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.